నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దపల్లి నిజామాబాద్ నూతన రైల్వే లైను ప్రారంభం. టీఆర్ఎస్ బీజేపీ నాయకుల హోరాహోరీ నినాదాలు ఆసక్తిగా తిలకించిన ప్రజలు. జక్రన్పల్లి మండలంలో ఊపందుకున్న టీఆర్ఎస్ సభ్యత్వం నమోదు. రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వాన్ని బలపరుస్తున్న టీఆర్ఎస్ నాయకులు. పెద్దపల్లి నిజామాబాద్ నూతన రైలుకు మోర్తార్ రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికిన బీజేపీ టీఆర్ఎస్ నేతలు. యంత్రలక్ష్మి సబ్సిడీ ట్రాక్టర్లను పంపిణీ చేసిన మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలోని అంగడ్ బజార్లో ఆల్కలైన్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. పెద్దపల్లి నిజామాబాద్ నూతన రైలును కేంద్ర మంత్రి సురేష్ ప్రభు హైదరాబాద్లో రిమోట్ కంట్రోల్తో ప్రారంభించారు. నిజామాబాద్ నుండి మోర్తాడ్ మండలం వరకు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, ప్రశాంత్ రెడ్డిలు ప్రయాణించారు. ఆర్మూర్లో బీజేపీ టీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. ఇరు పార్టీల వారు పోటాపోటీగా పార్టీల అనుగుణంగా నినాదాలు చేశారు. ప్రజలు విస్మయం చెంది ఆసక్తిగా తిలకించారు. పెద్దపల్లి నిజామాబాద్ మధ్య రైల్వే లైను 1993లో ప్రధానమంత్రి పివి నరసింహారావు హయాంలో మంజూరయ్యింది. 25 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు పనులు పూర్తి కావటంతో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు నేడు హైదరాబాద్లో ప్రారంభించారు. నిజామాబాద్లో ప్రారంభమైన డెమో రైల్ పెరికిట్ చేరింది. డెమో రైల్లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గణేష్ బిగాల గుప్తా ప్రయాణించి రావటంతో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అంతకుముందు అక్కడికి చేరుకున్న బీజేపీ నాయకులు ఒకరికొకరు ఎవరి పార్టీల వారు అనుగుణంగా నినాదాలు చేశారు. వారి అభిప్రాయాలను సత్య న్యూస్ కదిలించడంతో టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఎంపీ కవిత చొరవతోనే రైలు ప్రారంభమైందని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం ఎంతో ఉందని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ 1993లో ప్రధానమంత్రి పివి నరసింహారావు రైల్వే లైన్కు మంజూరు చేశారని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిధులు మంజూరు చేయడంతో పనులు పూర్తయి ఈ దశకు చేరిందని, కేంద్ర ప్రభుత్వం మోడీ ద్వారానే ఇది సాధ్యం అయ్యిందని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా దశాబ్దాల చిరకాల స్వప్నం నెరవేరిందని ప్రజలు భావిస్తున్నారు. కానీ టికెట్ బుకింగ్ కౌంటర్, ఇతర సామాగ్రి చేకూర్చవలసి ఉందని, రైల్ సమయం, షెడ్యూల్, టికెట్లు, ఇతర సామాగ్రి రావడానికి 15 రోజుల సమయం పడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత జగిత్యాల నుంచి నిజామాబాద్కు 3 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేయాలి. అది ఓన్లీ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రితో వారి కాలంలో జరిగింది. మనము అనుకున్నటువంటి రైలు చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో రైలు నడవాలనేటువంటి కోరిక ఈ ప్రాంతం వారికి ఉండేది. 1991లో ప్రధానమంత్రి పివి నరసింహ అయిన తర్వాత ఈ యొక్క లైన్ శాంక్షన్ అయింది. 20 సంవత్సరాల కింద ఈ లైన్ శాంక్షన్ అయింది. సత్తనడగా నడిచినటువంటి ఈ యొక్క ప్రాజెక్టు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సత్వరంగా ఈ రైలు నడవాలా ఈ ప్రాంతంలో, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష. ఈ రైల్వే లైన్కు మన ఎంపీ కవిత గారు ఎలాంటి కృషి చేశారు? గతంలో వాస్తవంగా ఈ రైల్వే పెద్దపల్లి టు నిజామాబాద్ వాయా ఆర్మూర్ లైన్ అనేది మా చిరకాల వాంఛ. గత చిన్నప్పటి నుంచి అంటే దాదాపు మేము ఒక 40-50 సంవత్సరాల నుంచి మేము వింటూనే ఉన్నాం. ఈరోజు ఎంపీ ఈ సమైక్య రాష్ట్రంలో వాస్తవంగా ఈ రైల్వే లైను ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంటుండే. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత అత్యధిక నిధులు తీసుకురావాలా. మా అమ్మ కవితమ్మ గారు ఈరోజు ఎంపీ గెలిచిన తర్వాత దాదాపు మీరు కూడా గమనించవచ్చు, ప్రజలకు కూడా చాలా విధంగా తెలుసు. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో తూతు మంత్రంగా ఏదంటే ఒక బడ్జెట్లో నిధులు ఇస్తూ ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నా, యూపీఏ గవర్నమెంట్లు ఉన్నా, ఏ గవర్నమెంట్ కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నా ఇక్కడ పాలించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితేనేది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఎంపీగా ఉన్నా కానీ అరకొర నిధులే తెచ్చేవారు. ఈ ప్రాంతం ఇక్కడ ఈ ఆర్మూర్ ప్రాంతం వ్యాపారానికి చాలా అభివృద్ధి చెందింది, వ్యవసాయ రంగానికి చాలా అభివృద్ధి చెందింది, ట్రాన్స్పోర్ట్ మాకు బాగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మా కష్ట సుఖాలను గ్రహించి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి జీవారెడ్డి గారు ఆమె దృష్టికి తీసుకురావడం, ఆమె సీఎం దృష్టికి తీసుకెళ్లడం, తద్వారా ప్రభుత్వం నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి చెప్పి నిజంగా ఇంత తొందరలో పనిచేయడం, ఆమె నాయకత్వంలో జీవన నాయకత్వంలో కేసీఆర్ సాబ్ నాయకత్వంలో మేము ఈ పనిచేస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉందని మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా చిరకాల వాంఛ కోరిక నెరవేరమైంది. దానికి సహకరించిన మన కేంద్ర మంత్రులు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకటే, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులను సత్వరంగా పూర్తి చేయాలి. కొత్త ప్రాజెక్టులు ఇప్పుడు నిర్మించరాదు. ఏదైతే పాత ప్రాజెక్టుల మీదనే వారు దృష్టి పెట్టడం, ఏదైతే ఈ నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే నిర్మాణము సత్వరంగా కావాలని చెప్పేసి శ్రీ బండారు దత్తాత్రేయ గారు మరియు మన రాష్ట్ర నాయకులు కూడా దీన్ని పోరాడి సాధించుకున్నాం. జక్రన్పల్లి మండలంలో రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వాన్ని బలపరుస్తూ టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం టీఆర్ఎస్ మండల శ్రేణులు ఉధృతం చేశారు. గ్రామాన సభ్యత్వ కార్యక్రమం ఊపందుకున్నదని ఎంపీపీ అప్పాల పెదరాజన్న, వైస్ ఎంపీపీ జక్కం చంద్రకళ, బాలకిషన్, నట్ట భోజన్న, డీకొండ శ్రీనివాసులు తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వాన్ని బలపరుస్తూ సభ్యత్వ నమోదులో ముందున్నామని జక్రన్పల్లి ఎంపీపీ అప్పాల పెదరాజన్న, మండల టీఆర్ఎస్ కార్యదర్శి నట్ట భోజన్నలు మాట్లాడుతూ గ్రామాన టీఆర్ఎస్ పార్టీ ఉధృతం చేస్తున్నామని అన్నారు. ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలు తీసుకెళ్లి రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వాన్ని బలపరుస్తూ అభివృద్ధి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నామని తెలిపారు. పడకల్లో పుప్పాల శ్రీనివాస్, ఆత్మకూరు సుజాత ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న డాక్టర్ గడ్డం బోజారాం, వినోద్, నారాయణపేటలో టీఆర్ఎస్ సభ్యత్వం ఉధృతం చేస్తున్న సర్పంచ్ భాస్కర్ రెడ్డి, చింతలూరులో టీఆర్ఎస్ సభ్యత్వాన్ని బలపరుస్తూ చిన్నారెడ్డి, ఆత్మ శ్రీనివాస్, కలిగోట్లో మహేందర్ తనదైన శైలిలో సభ్యత్వం ఉధృతం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జక్కం చంద్రకళ, బాలకిషన్, డీకొండ శ్రీనివాస్, ఆర్మూర్ గంగారెడ్డి, రాజు, కాటిపల్లి సత్తెవ్వ, నర్సారెడ్డి, తిరుపతి రెడ్డి, బ్రాహ్మణపల్లిలో గాండ్ల భూమిక శేఖర్, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు. నిన్న గౌరవ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో మన టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగడం జరిగింది. దాంట్లో మన గౌరవ ఎంపీపీ, మన ఎంపీటీసీలు, సర్పంచులు, నేను నిన్ననే మీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు జక్రంపల్లి మండలంలో
మరి మా యొక్క ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, మరి ప్రధాన కార్యకర్తలందరికీ ఈరోజు మేము కూడా సభ్యత్వం ఇస్తే మరి వారి వారి గ్రామంలో కూడా మరి కీలకమైన వ్యక్తులు మరి క్రియాశీల సభ్యులను గుర్తించి మరి వారికి మంచిగా ప్రతి ఒక్కరికి సభ్యత్వం నమోదు చేయించాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. మరి దీనికి ఒక 100 రూపాయలు బీసీలకు, ఇతర కులాలకు, మరి ఎస్సీ ఎస్టీలకు 50 రూపాయలు చొప్పున వీళ్ళకు రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా అకస్మాత్తు ఏమన్నా జరిగితే వారికి పార్టీ తరఫున 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా చెల్లిస్తారని గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మరి ఇదే భాగంగా రాబోయే కాలంలో మరి మండలంలోని ప్రతి ఒక్క వ్యక్తిని మరి అన్ని వర్గాలకు చెందిన వారిని మరి టీఆర్ఎస్ పార్టీలో చేసుకోవడానికి మేము మా వంతున కృషి చేస్తాము. పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైనును కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో రిమోట్ లింక్ ద్వారా ప్రారంభించారు. అనంతరం నిజామాబాద్, కరీంనగర్ల మధ్య నూతనంగా డెమో రైలును జెండా ఊపి ప్రారంభించగానే నిజామాబాద్ రైల్వే స్టేషన్లో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. నూతన రైలు మోర్తాడుకు చేరుకోగానే బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో రైల్వే లైనును రిమోట్ లింక్ ద్వారా ప్రారంభించారు. అనంతరం నిజామాబాద్, కరీంనగర్ మధ్య నడిచే కొత్త డెమో ప్యాసింజర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి నూతన రైలును ప్రారంభించి రైల్లో మోర్తాడ్ వరకు ప్రయాణించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, ఆషన్నగారి జీవన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, సీనియర్ నేతలు భూపతి రెడ్డి, అల్జాబు శ్రీనివాస్, పుప్పాల శివరాజులు, పెద్ద ఎత్తున బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు నిజామాబాద్ నుండి మోర్తాడ్ వరకు రైల్లో ప్రయాణించారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తమ తమ పార్టీల నినాదాలు చేశారు. పబ్లిక్ బాగానే వచ్చింది एकदम పట్టుకు జై శ్రీరామ్. ఎదురు చూస్తున్న ప్రజల కోరిక మేరకు ఈరోజు సాధ్యమైంది. చాలా కాలం నుంచి మైలురాయిని చూసి సంతోషపడే కానీ ట్రైన్ వస్తుందన్న ఆశ కూడా లేకుండా పోయింది. అందరూ మర్చిపోయిన కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా కవితక్క కేంద్రం నుంచి నిధులు మంజూరు చేసి ఈ రైలును ప్రారంభం చేయడం జరిగింది. అందుకే అందరికీ చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపారస్తులకే కానీ, ప్రయాణికులకే కానీ, పిల్లలకే కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీద 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు శంకుస్థాపన పూర్తయి సగం జరిగినాయి. సగం జరిగిన పనులు అట్లనే ఉండేవి. నరేంద్ర మోడీ గారు స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే నిర్ణయించుకోవడం జరిగింది. కొత్త శంకుస్థాపనలు కాదు, పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి విధాన నిర్ణయాన్ని తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 40 ఏళ్ల ప్రజల కళ ఈరోజు సాకారమైంది. నరేంద్ర మోడీ గారు, సురేష్ ప్రభు గారు చొరవ తీసుకొని పెద్దపల్లి టు నిజామాబాద్ రైల్వే లైన్, నిజామాబాద్ టు పెద్దపల్లి రైల్ని పూర్తి చేయడం, మోడీ గారి
గారికి జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు మోడీ గారి చొరవ వల్ల ఈ జిల్లా ప్రజల జీవితకాల ఆకాంక్ష 2.5 సంవత్సరాల్లో నెరవేర్చడం జరిగింది. కరీంనగర్ నిజామాబాద్ వెళ్ళే ప్రజలకు రవాణా మార్గాలు సులభంగా చౌక ధరలో లభించే కనుక వారు కూడా కవితక్క గారికి అభినందనలు తెలుపుతున్నారు. నిజామాబాద్ పెద్దపల్లి గత 23 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక చిరకాల ఈ ప్రజల యొక్క కోరిక, ఈ ప్రాంత ప్రజల సౌకర్యం కోసం రవాణా ఖర్చులు తగ్గించి మెరుగైనటువంటి సేవలు, రవాణా సేవలు అందించాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఈ యొక్క రైల్వే మరి సర్వీసు ప్రారంభం కావడం చాలా సంతోషం. ఆర్మూర్ మండలం పెరికిట్ గ్రామంలో యంత్రలక్ష్మి పథకంలో మంజూరైన సబ్సిడీ ట్రాక్టర్లను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ బిగాల లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రితో విందు ఉందని, ఏర్పాటులో పాల్గొనాలని హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. రైతులు దుక్కి దున్నుకోవడానికి యంత్రం తప్పనిసరి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం యంత్రలక్ష్మి పథకం ద్వారా సబ్సిడీపై ట్రాక్టర్లను అందజేసింది. ఆర్మూర్ మండలం పెరికిట్లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ బిగాల యంత్రలక్ష్మి ట్రాక్టర్లను లబ్ధిదారులకు అందజేశారు. ఆర్మూర్ మండలానికి 5, నందిపేట్ మండలానికి 1 ట్రాక్టర్ మంజూరయ్యాయి. లబ్ధిదారులు పత్తేపూర్ రాజవ్వ, గడ్డం మానస, మంతిని, సలగరిగ సత్తెవ్వ, మిర్దాపల్లి గంగారెడ్డి, దేగం ఇట్టెడి ముత్తెన్నెలకు 50% సబ్సిడీ ట్రాక్టర్లను అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో జెడ్పీటీసీ సాందన్న, వైస్ ఎంపీపీ ఇట్టెడి భాజన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది కొట్టేసి నందిపేట మండలకు 2 పెట్టినా. జగన్పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ మోడల్ స్కూల్లో నిర్మాణం చేస్తున్న ప్రహరీ గోడ పనులు వచ్చే విద్యా సంవత్సరం కోసం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. జగన్పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ మోడల్ స్కూల్ ప్రహరీ గోడ పనులు వేగవంతంగా నిర్మాణ పనులు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సిద్ధమవుతున్న హాస్టల్ భవనం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తారనే భరోసాతో తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో అన్ని అధునాతన సౌకర్యాలతో విద్యా విధానం బయోమెట్రిక్ ద్వారా పిల్లల హాజరు నమోదు, ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో విద్యా బోధన చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉపాధ్యాయులు అందరూ సమిష్టిగా పట్టుదలతో విద్యా బోధన అందజేస్తున్నారు. ప్లాస్టిక్ ట్యాంకులలో ఫిల్టర్ నీళ్లు వాడితే ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, స్టీల్ ట్యాంకులలో ఆల్కలైన్ డ్రింకింగ్ వాటర్ను వాడి పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంగడి బజార్లో జల వికాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆల్కలైన్ డ్రింకింగ్ వాటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ అల్ట్రా వయోలెట్ ఓజోనేటర్ మిషన్ల సహాయంతో నీళ్లలో ఉండే హానికర బ్యాక్టీరియాను అంతం చేసి స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తుందన్నారు. ఆక్సిజన్తో నీళ్లను ఫిల్టర్ చేయడంతో ఎంతో నాణ్యమైన నీటిని ప్రజలకు అందించడం నిజంగా అభినందనీయమన్నారు. 5 రూపాయలకు 10 లీటర్ల నీళ్లను అందిస్తారని, అలాగే కార్డు ద్వారా మంచి నీటిని తీసుకు వెళ్లవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సంజయ్ సింగ్, సడాక్ వినోద్, లతాజో శ్రీనివాస్, సుంకరి రంగన్న, బోన్ల సంతోష్, గుద్దేటి రమేష్, వాటర్ ప్లాంట్ నిర్వాహకులు పాల్గొన్నారు. వికాస్ సొసైటీ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి ఇక్కడికి విచ్చేసిన మా కౌన్సిలర్స్కి, టీఆర్ఎస్ నాయకులకి మరియు జల వికాస్ యాజమాన్యానికి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు మొదటిసారి ఆర్మూర్ పట్టణంలో మంచినీటిది, మరి అది కూడా మనము ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైని ఇక్కడ నిర్మించడం జరిగింది. మరి గతంలో చూసినట్టయితే ప్లాస్టిక్ డ్రమ్లలో ప్లాస్టిక్ ట్యాంకులు ఉండేవి. మరి ఈరోజు ఇది మొత్తం స్టీల్తోని ఉంది. మరి దీనివల్ల మనకు ఆరోగ్యము చాలా బాగుంటుంది. మరి ఆరోగ్యంలో ఎప్పుడు కూడా హాని కలగకుండా ఉండాలని, మళ్ళీ అదేవిధంగా ఈరోజు ఏదైతే వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయడం జరిగిందో 5 రూపీస్కి
10 లీటర్ల వాటర్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఎనీ టైం పొద్దు నుండి నైట్ వరకు కూడా ఎనీ టైం ఎప్పుడు వచ్చినా అని ఇది ఓపెన్ ఉంటుంది కాబట్టి పట్టణ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సరిగా ATW ఎనీ టైం వాటర్ ప్రజలకు ఎప్పుడైనా సరే వచ్చి వాటర్ తీసుకెళ్ళచ్చు. ఇక్కడ వాటర్లో స్పెషాలిటీ ఏంటంటే ప్లాస్టిక్ ట్యాంకులు కాకుండా స్టీల్ ట్యాంకు, ప్లాస్టిక్ ట్యాంకులో నిల్వ ఉంచిన వాటర్తోని చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా టోటల్ స్టీల్ ట్యాంకులో ప్లస్ ఆల్కలైన్ వాటర్ అనేది చాలా అవసరం, మన హెల్త్కి చాలా అవసరం. దానికి తోడు మనం యూవీ యూజ్ చేస్తున్నాం. యూవీ అంటే అల్ట్రావైలెట్, ఇన్ కేస్ ఆఫ్ మన వాటర్లో ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా తీసేస్తుంది అది. దానికి తోడు ఓజోనేటర్ అంటే ఆక్సిజన్లో మనం వాటర్లో ఎనీ టైం ఆక్సిజన్ ఫిల్ చేస్తుంటాం. దాని ద్వారా వాటర్ అనేది చాలా క్వాలిటీగా తయారవుతుంది. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చిన 33 మంది సర్పంచులు అధికారులు సందర్శించారు. అంకాపూర్ ఎంతో అభివృద్ధి చెందిందని, మాటల్లో నమ్మలేని దృశ్యాలను చూస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా జడ్పీ CEO అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. అంకాపూర్ గ్రామం అంటే మామూలుగా ఉంటుందని అనుకున్నారు, కానీ ఇంత అద్భుతంగా ఉంటుందని అనుకోలేదని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ CEO అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 33 మంది సర్పంచులు సందర్శించారు. వారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సిరిసిల్ల పుష్పలతతో సమావేశమయ్యారు. గ్రామంలో అభివృద్ధి, పసుపు, మొక్కజొన్న, వరి, సోయా తదితర పంటలపై కార్యదర్శి KK భాజన్నను అడిగి తెలుసుకున్నారు. అనంతరం CEO అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో రోడ్లు, భవనాలు చాలా అందంగా ఉన్నాయని, గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని, ఊరు చూడటానికి ఎంతో అందంగా ఉందని అన్నారు. అంకాపూర్ గ్రామం అంటే మామూలుగా ఉంటుందని అనుకున్నామని, ఇంత అద్భుతంగా ఉంటుందని అసలు అనుకోలేదని అన్నారు. సర్పంచ్లకు శిక్షణలో భాగంగా ఇక్కడికి వచ్చామని, ఇక్కడ అభివృద్ధి కమిటీ ఇంటి బకాయిలు, కుళాయి బకాయిలు తెలుసుకొని సర్పంచులు వారి గ్రామాల్లో అభివృద్ధి చేయటానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సూపర్వైజర్లు రమేష్ రెడ్డి, శారద, DTM సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ అసన్పర్తి నుంచి వెళ్ళి అసన్పర్తి ట్రైనింగ్ సెంటర్, దాని కింద 4 జిల్లాలు ఉంటాయి: వరంగల్, కరీంనగర్, ఖమ్మం అండ్ ఆదిలాబాద్. ఈ 4 జిల్లాల సర్పంచులకు కూడా మేము ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆ సందర్భంగా ఏంటంటే అంకాపూర్ అనేది ఒక విలేజ్, అట్నే భీమదేవరపల్ల పాలకేంద్రం ఒకటి ఉంది, అదేవిధంగా గంగదేవపల్లి కూడా ఉంది. ఈ 3 మండలాలలో, ఈ 3 ప్లేసులలో కూడా మేము సర్పంచులకు, గౌరవ సర్పంచులందరూ కూడా ఒక శిక్షణ ఇవ్వడానికి, చక్కటి శిక్షణ అందించడానికి తీసుకెళ్ళదు. ఎందుకంటే అక్కడున్న పద్ధతులు, అక్కడున్న అలవాట్లను వీళ్ళు నేర్చుకొని వాళ్ళ గ్రామాల్లో అభివృద్ధి చేయడానికి ఇది అవకాశంగా ఉంటుందని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్ళి, ఆదిలాబాద్ టౌన్ నుంచి వెళ్ళి, అంటే జిల్లా నుంచి మాత్రమే 33 మంది సర్పంచులను ఇక్కడ తీసుకురావడం జరిగింది. తర్వాత మెయిన్గా ఇక్కడ వ్యవసాయంలో కూడా చాలా మార్పులు. అంటే నేను కూడా ఇంతకుముందు కూడా ఒకసారి విన్నా, ఇక్కడ గ్రేట్ ఏంటంటే ఏదో కోడి, ఇది దేశీ చికెన్ అని రకరకాల వార్తలు వరంగల్ జిల్లాలో అనుకుంటుంటారు. సో అది మరి అది సరే, మేము దాని జోన్కి వెళ్ళకుండా ట్రైనింగ్లో మాత్రమే పార్టిసిపేట్ జరుగుతుంది. వీళ్ళ ట్యాక్స్ కరెక్షన్ అయితే, వీళ్ళ గ్రామాభివృద్ధి కమిటీ ఎట్లా ఉంది, అటువంటి 4 అంశాలను ఇక్కడ మీరు చర్చ చేసుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్దపల్లి నిజామాబాద్ నూతన రైల్వే లైను ప్రారంభం. TRS BJP నాయకుల హోరాహోరీ నినాదాలు ఆసక్తిగా తిలకించిన ప్రజలు. జక్రన్పల్లి మండలంలో ఊపందుకున్న TRS సభ్యత్వం నమోదు. రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వాన్ని బలపరుస్తున్న TRS నాయకులు. పెద్దపల్లి నిజామాబాద్ నూతన రైలుకు మోర్తార్ రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికిన BJP TRS నేతలు. యంత్రలక్ష్మి సబ్సిడీ ట్రాక్టర్లను పంపిణీ చేసిన మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలోని అంగడ్ బజార్లో ఆల్కలైన్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.